Hi everyone, welcome to our channel. We can complete English speaking course. Let's speak good English. మనం వాయిస్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. We are learning about voice. ఈ వీడియోలో past perfect tense లో active voice and passive voice నేర్చుకుందాం. In this video, let's learn about active voice and passive voice in past perfect tense. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము అని అంటే గతంలో ఏదైనా ఒక సమయానికి ముందు లేదా గతంలో ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి ముందు ఏదైనా ఒక యాక్షన్ జరిగినట్లయితే దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ యాక్షన్ మనం ఎక్స్ప్రెస్ చేస్తామనంటే గతంలో ఏదైనా ఒక సమయానికి ముందు జరిగినటువంటి యాక్షన్ లేదా గతంలో ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి ముందు జరిగినటువంటి యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం యాక్టివ్ వాయిస్లోను అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తామనంటే గతంలో ఏదైనా ఒక సమయానికి ముందు జరిగినటువంటి యాక్షన్ లేదా గతంలో ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి ముందు జరిగినటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ చూద్దాం. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ని మనం యూజ్ చేస్తాం. వర్బ్గా మనం హ్యాడ్ ప్లస్ V3 అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. హ్యాడ్ అనేది హ్యావ్ ఫామ్, పాస్ట్ ఫామ్. హ్యాడ్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ హ్యాడ్. దీన్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాము. V3ని మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాం. అంటే యాక్టివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వర్బ్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే హ్యాడ్ ప్లస్ V3. అదే ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందనంటే ప్యాసివ్ వాయిస్లో వర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అని అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. మనకు తెలుసు ప్యాసివ్ వాయిస్లో మనం V3 ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేస్తాం. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ V3ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు V3 ఫామ్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు V3 ఫామ్ ఆఫ్ బీ ఏంటి బీన్ని మనం హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. బీన్ ప్లస్ V3 కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఇది ప్యాసివ్ ఫామ్. యాక్టివ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ V3, ప్యాసివ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ డన్ దిస్ అంటే గతంలో ఏదైనా ఒక సమయానికి ముందు నేను అది చేసేసి ఉన్నాను, లేదా గతంలో ఏదైనా ఒక పని జరగడానికి ముందు ఒక పని చేసేసి ఉన్నాను అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ డన్ దిస్ బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్నటికి ముందే నేను చేసేసి ఉన్నాను అని చెప్పడానికి. ఐ హ్యాడ్ డన్ దిస్ బిఫోర్ ఎస్టర్డే అనేది గతానికి సంబంధించింది. గతంలో ఒక సమయానికి ముందు చేసేసాను అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ డన్ దిస్ బిఫోర్ లాస్ట్ ఇయర్కి ముందే నేను చేసేసి ఉన్నాను ఈ విధంగా. లేదా గతంలో ఒక యాక్షన్ జరగడానికి ముందు జరిగినటువంటి యాక్షన్. గతంలో ఒక యాక్షన్ జరిగింది అనుకుందాం. ఏంటది? ఐ డిడ్ దిస్. గతంలో నేను ఏదో ఒక టైంలో చేశాను. ఆ యాక్షన్ చేయడానికి ముందు నేను వేరొక యాక్షన్ చేశాను. అదేంటి? ఐ హ్యాడ్ డన్ దిస్. గతంలో ఐ డిడ్ దాట్
అంటే నేను అది చేశాను. ఐ డిడ్ దట్ అంటే అది నేను చేశాను. అది చేయడానికి ముందు నేను ఒకటి చేశాను. ఐ హ్యాడ్ డన్ దిస్ బిఫోర్ ఐ డిడ్ దాట్. నేను అది చేయడానికి ముందు నేను దీన్ని చేశాను. ఐ హ్యాడ్ డన్ దిస్ బిఫోర్ ఐ డిడ్ దిస్ అలాగని చెప్పొచ్చు. లేకుంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ డన్ దిస్, ఇది నేను చేసిన తర్వాత ఐ డిడ్ దాట్, నేను దాన్ని చేశాను. ఇది చేసిన తర్వాత దాన్ని చేశాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ డన్ దిస్ ఐ డిడ్ దాట్. ఆ విధంగా మనం గతంలో ఒక సమయానికి ముందు జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. అలాగే గతంలో ఒక యాక్షన్ జరగడానికి ముందు జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము? ఐ హ్యాడ్ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉన్నాను. ఇది నా చేత చేయబడి ఉన్నది, ఇది నా చేత చేయబడి ఉంది. బిఫోర్ ఎస్టర్డే, దిస్ హ్యాడ్ బీన్ డన్ బై మీ బిఫోర్ ఎస్టర్డే, నిన్నటికి ముందు నా చేత ఇది చేయబడి ఉంది. దిస్ హ్యాడ్ బీన్ డన్. ఇక్కడ చూడండి, హ్యాడ్ డన్ అనేది యాక్టివ్ ఫామ్. హ్యాడ్ బీన్ డన్, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3, ఇది ప్యాసివ్ ఫామ్. దిస్ హ్యాడ్ బీన్ డన్, ఇది చేయబడి ఉంది, ఇది చేయబడి ఉంది. వేరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్వైట్ అనే వర్డ్ తీసుకుందాం. ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ దెమ్, ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ దెమ్, నేను వారిని ఆహ్వానించాను, నేను వారిని ఆహ్వానించాను. వారు ఆహ్వానింపబడ్డారు. దే హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, దే హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్. దే హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, వారు నన్ను ఆహ్వానించారు, నేను ఆహ్వానింపబడ్డాను. ఐ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్. వారు రాజుని ఇన్వైట్ చేశారు. దే హ్యాడ్ ఇన్వైటెడ్ రాజు, రాజు వారి చేత ఇన్వైట్ చేయబడ్డాడు. రాజు హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ బై దెమ్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఇది స్టేట్మెంట్. మరి ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాము? ఇక్కడ హ్యాడ్ ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తే అది ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. హ్యాడ్ ఐ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉన్నానా, నేను దీన్ని చేసి ఉన్నానా. హ్యాడ్ షీ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించిందా, ఆమె నన్ను ఆహ్వానించిందా. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేస్తాము? ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకొని సబ్జెక్ట్ ప్లేస్లో పెడతాం. దిస్ హ్యాడ్ బీన్ డన్ అంటే ఇది చేయబడి ఉంది, ఇది చేయబడి ఉంది. హ్యాడ్ అని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తే ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. హ్యాడ్ దిస్ బీన్ డన్, హ్యాడ్ దిస్ బీన్ డన్, ఇది చేయబడి ఉందా. హ్యాడ్ ఐ బీన్ ఇన్వైటెడ్, నేను ఇన్వైట్ చేయబడి ఉన్నానా. అదే వారు ఇన్వైట్ చేయబడి ఉన్నారా. హ్యాడ్ దే బీన్ ఇన్వైటెడ్, మనం ఇన్వైట్ చేయబడి ఉన్నామా. హ్యాడ్ వీ బీన్ ఇన్వైటెడ్, హ్యాడ్ వీ బీన్ ఇన్వైటెడ్. నువ్వు ఇన్వైట్ చేయబడి ఉన్నావా, హ్యాడ్ యూ బీన్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేస్తాం. అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వాట్ హ్యాడ్ ఐ డన్, వాట్ హ్యాడ్ ఐ డన్, నేను ఏం చేసి ఉన్నాను. వాట్ హ్యాడ్ ఐ డన్. హూమ్ హ్యాడ్ ఐ ఇన్వైటెడ్, నేను ఎవరిని ఇన్వైట్ చేశాను. హూమ్ హ్యాడ్ ఐ ఇన్వైటెడ్. హూమ్ హ్యాడ్ హీ ఇన్వైటెడ్, వాడు ఎవరిని ఇన్వైట్ చేశాడు. హూమ్ హ్యాడ్ దే ఇన్వైటెడ్, వారు ఎవరిని ఇన్వైట్ చేశారు. ఈ విధంగా మనం సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ క్వశ్చన్ని ఫామ్ చేయొచ్చు. అదే ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము? ఇక్కడ చూడండి, వాట్ హ్యాడ్ ఐ డన్, నేను ఏం చేసి ఉన్నాను. ఏం చేయబడి ఉంది. వాట్ హ్యాడ్ బీన్ డన్, వాట్ హ్యాడ్ బీన్ డన్, నా చేత ఏం చేయబడి ఉందంటే వాట్ హ్యాడ్ బీన్ డన్ బై మీ అని చెప్తాం. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఇక్కడ చూడండి, హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, ఎవరు ఇన్వైట్ చేయబడి ఉన్నారు. నేను ఎవరిని ఇన్వైట్ చేశాను అనేది యాక్టివ్ వాయిస్. హూమ్ హ్యాడ్ ఐ ఇన్వైటెడ్, నా చేత ఎవరు ఇన్వైట్ చేయబడి ఉన్నారు. హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ బై మీ, హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ బై మీ. ఎంతమంది ఇన్వైట్ చేయబడి ఉన్నారు. హౌ మెనీ మెంబర్స్ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, హౌ మెనీ మెంబర్స్ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్. ఈ విధంగా నెక్స్ట్ అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ ఎలా యాక్టివ్ వాయిస్లో చూద్దాం. హూ హ్యాడ్ డన్ దిస్, దీన్ని ఎవరు చేసి ఉన్నారు. హూ హ్యాడ్ ఇన్వైటెడ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేసి ఉన్నారు. ఇది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో సపోజ్ చూడండి, దిస్ హ్యాడ్ బీన్ డన్, ఇది చేయబడి ఉంది. హ్యాడ్ దిస్ బీన్ డన్, ఇది చేయబడి ఉందా.
ఇది ఎవరి చేత చేయబడి ఉంది? బై హూమ్ హ్యాడ్ దిస్ బీన్ డన్, బై హూమ్ హ్యాడ్ దిస్ బీన్ డన్. ఇక్కడ కూడా అలానే దే హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ అంటే వారు ఇన్వైట్ చేయబడి ఉన్నారు. హ్యాడ్ దే బీన్ ఇన్వైటెడ్, వారు ఇన్వైట్ చేయబడి ఉన్నారా? బై హూమ్ హ్యాడ్ దే బీన్ ఇన్వైటెడ్, వారు ఎవరి చేత ఇన్వైట్ చేయబడి ఉన్నారు? బై హూమ్ హ్యాడ్ దే బీన్ ఇన్వైటెడ్. నేను ఎవరి చేత ఇన్వైట్ చేయబడి ఉన్నానంటే బై హూమ్ హ్యాడ్ ఐ బీన్ ఇన్వైటెడ్ అని మనం అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూసాం, స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. నెగటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అని అంటే హ్యాడ్ అండ్ V3 ఫామ్కి మధ్యలో నాట్ని ప్లేస్ చేస్తాం, NOT నాట్. హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3. అదే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఐ హ్యాడ్ నాట్ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉండలేదు, నేను దీన్ని చేసి ఉండలేదు. ఇది చేయబడి ఉండలేదా? ఇది చేయబడి ఉండలేదు, ఇది చేయబడి ఉండలేదు. నేను దీన్ని చేసి ఉన్నానంటే నేను దీన్ని చేసి ఉండలేదు అని అంటే ఐ హ్యాడ్ నాట్ డన్ దిస్. ఇది చేయబడి ఉండలేదు, దిస్ హ్యాడ్ నాట్ బీన్ డన్, దిస్ హ్యాడ్ నాట్ బీన్ డన్. ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ దెమ్ అంటే నేను వారిని ఇన్వైట్ చేసి ఉన్నాను, వారిని నేను ఇన్వైట్ చేసి ఉండలేదు అని అంటే ఐ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్. వారు ఇన్వైట్ చేయబడి ఉండలేదా? వారు ఇన్వైట్ చేయబడి ఉండలేదు, వారు ఇన్వైట్ చేయబడి ఉండలేదు. ఇది స్టేట్మెంట్ కాబట్టి దే హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్, వారు ఇన్వైట్ చేయబడి ఉండలేదు. మనం ఇన్వైట్ చేయబడి ఉండలేదు, మనము ఇన్వైట్ చేయబడి ఉండలేదు, వీ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. ఆమె ఇన్వైట్ చేయబడి ఉండలేదు, షీ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. ఈ విధంగా ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే హ్యాడ్ ఐ నాట్ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉండలేదా? దిస్ హ్యాడ్ నాట్ బీన్ డన్, దిస్ హ్యాడ్ నాట్ బీన్ డన్ అంటే ఇది చేయబడి ఉండలేదు, ఇది చేయబడి ఉండలేదా? హ్యాడ్ దిస్ నాట్ బీన్ డన్, హ్యాడ్ దిస్ నాట్ బీన్ డన్. హ్యాడ్ షీ నాట్ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించలేదా? ఆమె నన్ను ఆహ్వానించలేదా? నేను ఆమె చేత ఆహ్వానింపబడలేదా? హ్యాడ్ ఐ నాట్ బీన్ ఇన్వైటెడ్ బై హర్, హ్యాడ్ ఐ నాట్ బీన్ ఇన్వైటెడ్ బై హర్, నేను ఆమె చేత ఇన్వైట్ చేయబడి ఉండలేదా? ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్. అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ విత్ సబ్జెక్ట్ అయితే వాట్ హ్యాడ్ ఐ నాట్ డన్, నేను ఏమి చేసి ఉండలేదు, నేను ఏమి చేసి ఉండలేదు, నా చేత ఏమి చేయబడి ఉండలేదు. వాట్ హ్యాడ్ నాట్ బీన్ డన్ బై మీ, వాట్ హ్యాడ్ నాట్ బీన్ డన్ బై మీ. ఇక్కడ చూడండి, హూమ్ హ్యాడ్ ఐ నాట్ ఇన్వైటెడ్, నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నా చేత ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండలేదు, నా చేత ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండలేదు. హూ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ బై మీ, హూ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్, ఎంతమంది ఇన్వైట్ చేయబడి ఉండలేదు, హౌ మెనీ మెంబర్స్ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. అదే వితౌట్ క్వశ్చన్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, హూ హ్యాడ్ నాట్ డన్ దిస్, దీన్ని ఎవరు చేసి ఉండలేదు, దీన్ని ఎవరు చేసి ఉండలేదు. ఇది ఎవరి చేత చేసి ఉండలేదు, ఇది ఎవరి చేత చేయబడి ఉండలేదు, ఇది ఎవరి చేత చేయబడి లేదు. బై హూమ్ హ్యాడ్ దిస్ నాట్ బీన్ డన్, బై హూమ్ హ్యాడ్ దిస్ నాట్ బీన్ డన్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, హూ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేసి ఉండలేదు. హూ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేసి ఉండలేదు, ఎవరు ఇన్వైట్ చేయలేదు. వారు ఎవరి చేత ఇన్వైట్ చేయబడి ఉండలేదు, వారు ఎవరి చేత ఇన్వైట్ చేయబడలేదు. బై హూమ్ హ్యాడ్ దే నాట్ బీన్ ఇన్వైటెడ్, బై హూమ్ హ్యాడ్ దే నాట్ బీన్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ క్వశ్చన్స్, అఫర్మేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్లో స్టేట్మెంట్స్ అండ్ ఎస్ఆర్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్లో ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్లో విత్ సబ్జెక్ట్ అండ్ వితౌట్ సబ్జెక్ట్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత టెన్స్ ఏమిటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ ఉంటుందని అంటే ఉండదు. ఇన్ ఎనీ perfect continuous tense, present perfect continuous tense, past perfect continuous tense and future perfect continuous tense, there is no passive voice. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా
ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలని అంటే ఎలా చేంజ్ చేయాలి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒకవేళ చెప్పాల్సి అంటే మనం ఉంటే కనుక ఎలా ఉంటుందో కూడా చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఉండదు, దెర్ ఈజ్ నో ప్యాసివ్ వాయిస్. ఉంటే గనక ఎలా ఉంటుంది అని అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఎందుకని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేసేటువంటి వర్బ్ ఏంటి చూడండి. మనం యూజ్ చేసేటువంటి వర్బ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. కంటిన్యూస్ టెన్సెస్ అన్నింటిలో కూడా యాక్టివ్ వాయిస్లో V4 ఫామ్ని యూజ్ చేస్తాం. V4 ఫామ్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలనంటే ఇది ఐఎన్జీ ఫామ్ కాబట్టి ఐఎన్జీ ఫామ్ ఆఫ్ బీ ఏంటి? బీయింగ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. బీయింగ్ ప్లస్ V3 ఇది ప్యాసివ్ ఫామ్. ఇక్కడ బీన్ అనేది ఉంటుంది, హ్యాడ్ అనేది ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఇది ఉండదు. ఉంటే కనుక ఇలా ఉంటుంది అని చెప్తున్నాం మనం. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్, నేను దీన్ని చేస్తూ ఉన్నాను, ఇది నా చేత చేయబడుతూ ఉంది. దిస్ హ్యాడ్ బీన్ బీయింగ్ డన్ బై మీ. ఈ విధంగా మనం చెప్పం. ప్యాసివ్ వాయిస్లో కనుక చెప్పాల్సి వస్తే మనం ఎలా చెప్తాము అని అంటే దిస్ హ్యాడ్ బీన్ డన్, దిస్ హ్యాడ్ బీన్ డన్ అని చెప్తాం. దిస్ హ్యాడ్ బీన్ డన్ అని చెప్తాం. అన్నీ కూడా అలానే, ఇప్పుడు అన్నీ కూడా అలా. అంటే ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్, నేను దీన్ని చేస్తూ ఉన్నాను. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తామనంటే గతంలో ఏదైనా ఒక సమయానికి ముందు లేదా గతంలో ఏదైనా ఒక యాక్షన్కి ముందు కొంతకాలం పాటు జరుగుతూ ఉండేటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. లాస్ట్ ఇయర్కి ముందు 5 ఇయర్స్గా నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్కి ముందు అంటున్నాను అంటే గతంలో ఒక పర్టికులర్ టైంకి ముందు కొంతకాలం పాటు చేస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. అంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫర్ 5 ఇయర్స్. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 ఇయర్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్. లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్కి ముందు గత సంవత్సరానికి ముందు 5 సంవత్సరాలుగా నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. కొద్ది కాలం పాటు జరుగుతూ ఉంది ఒక పర్టికులర్ టైంకి ముందు. ఇప్పుడు ఇన్ ద పాస్ట్. ఆ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూసాం. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ ఫర్ 5 ఇయర్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ చూద్దాం సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ అంటే నేను దాన్ని చేస్తూ ఉన్నాను. షీ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంది. హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ దిస్, దీన్ని నేను చేస్తూ ఉన్నానా? హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ దిస్. హ్యాడ్ ఐ బీన్ ఇన్వైటింగ్ హర్, ఆమె నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నానా? వాట్ హ్యాడ్ ఐ బీన్ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను? హూమ్ హ్యాడ్ షీ బీన్ ఇన్వైటింగ్, ఆమె ఎవరిని ఇన్వైట్ చేస్తూ ఉంది? హూ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్, దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు? హూ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు? హూ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు మనం చూసినవి అఫర్మేటివ్ సెంటెన్సెస్. అదే నెగటివ్ సెంటెన్సెస్ అయితే ఐ హ్యాడ్ నాట్ బీన్ డూయింగ్ దిస్, నేను దీన్ని చేస్తూ లేను. షీ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటింగ్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేస్తూ లేదు. హ్యాడ్ ఐ నాట్ బీన్ డూయింగ్ దిస్, నేను దీన్ని చేస్తూ లేనా? హ్యాడ్ ఐ నాట్ బీన్ డూయింగ్ దిస్, నేను దీన్ని చేస్తూ లేనా? హ్యాడ్ ఐ నాట్ బీన్ ఇన్వైటింగ్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేస్తూ లేనా? వాట్ హ్యాడ్ ఐ బీన్ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను? వాట్ హ్యాడ్ ఐ నాట్ బీన్ డూయింగ్, నేను ఏం చేస్తూ లేను?
హూమ్ హ్యాడ్ షీ నాట్ బీన్ ఇన్వైటింగ్, ఆమె ఎవరిని ఇన్వైట్ చేస్తూ లేదు. వితౌట్ సబ్జెక్ట్ ఫుల్ ఆన్సర్కి వచ్చారు. హూ హ్యాడ్ నాట్ బీన్ డూయింగ్ దిస్, దీన్ని ఎవరు చేస్తూ లేరు. హూ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటింగ్ దెమ్, వారిని ఎవరు ఇన్వైట్ చేస్తూ లేరు. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ని చెప్తాం. అదే ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ చెప్పాల్సి ఉంటే కనుక ఎలా ఉంటుందో మనం చూసాం. ఇక్కడ ఉంటే కనుక ఎలా ఉంటుందో చూసాం. దిస్ హ్యాడ్ బీన్ బీయింగ్ డన్ బై మీ అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఈ విధంగా ఉంటుందని చెప్పాం. కానీ మనం ఆ విధంగా చెప్పం. మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాల్సి వస్తే మనం ఏ టెన్స్లో చెప్తాము దీనికి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. దిస్ హ్యాడ్ బీన్ డన్, దిస్ హ్యాడ్ బీన్ డన్, ఐ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, హ్యాడ్ దిస్ బీన్ ఇక్కడ చూడండి, హ్యాడ్ దిస్ బీన్ డన్, హ్యాడ్ దిస్ బీన్ డన్, హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్, హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్, వాట్ హ్యాడ్ ఇక్కడ చూడండి, వాట్ హ్యాడ్ బీన్ డన్, ఏం చేయబడి ఉంది, వాట్ హ్యాడ్ బీన్ డన్, హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, ఎవరు ఇన్వైట్ చేయబడి ఉన్నారు. ఈ విధంగా నెక్స్ట్ బై హూమ్ హ్యాడ్ దిస్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడి ఉంది. బై హూమ్ హ్యాడ్ దే బీన్ ఇన్వైటెడ్, వారు ఎవరి చేత ఇన్వైట్ చేయబడి ఉన్నారు. ఈ విధంగా ఫుల్ మనం నెగటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్స్, నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ సబ్జెక్ట్ అండ్ వితౌట్ సబ్జెక్ట్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూసాం కాబట్టి ఆ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. వీటికి ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ టెన్స్లో చెప్తామనంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ ఉందానంటే లేదు. ప్యాసివ్ వాయిస్లో చెప్పాల్సి వస్తే కనుక ఏ టెన్స్లో చెప్తామనంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము అనేది మనం మరి నేర్చుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. అది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాల్సి వస్తే కనుక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. With this, I end this video. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.